అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగి 24 గంటలు గడిచింది. ఆల్మోస్ట్ ఇంకో పని అంటే 36 గంటలు అనుకోవచ్చు. ఏం జరిగింది, అసలు ఎవరు రాయి వేశారు? ఇక్కడ కొన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి, కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేనికి కూడా సమాధానం లేదు, ఇంకా సమాధానం బయటకు రావట్లేదు. ఏం జరిగి ఉంటుంది అనేది సాక్షిలో రాస్తున్నారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరగడం హత్యాయత్నమే, ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఆయన ఇలా చేశారు, ఆయన ఎన్నికల ప్రచారం చేయకుండానో లేదంటే ఆయన లేకపోతే వీళ్ళు గెలిచేయచ్చు అనుకున్నారేమో అని ఏదేదో రాస్తూ ఉన్నారు. వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆరా తీయాల్సింది, అనుమానించాల్సింది, మాట్లాడుకోవాల్సింది రాజకీయ అంశాలు కాదు, భద్రతాపరమైన అంశాలు. పోలీసులు వ్యవహరించిన తీరు, కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, అసలు 24 గంటల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అనేది మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ దర్యాప్తు కొంచెం సీరియస్గానే జరుగుతోంది, పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు. అక్కడ వీడియోలు కొని తెప్పించుకున్నారంట. వీడియోస్ యాక్చువల్లీ మనం బయటకు ఒక వీడియో రిలీజ్ అయింది. దానిలో స్టోన్ వచ్చి తగిలినట్టు చూపిస్తున్నారు కదా. టీడీపీ వాళ్ళు ఒక వీడియో ప్రచారం చేస్తున్నారు. నేను కూడా నిన్న ఆ వీడియో చూపించాను, 2 వీడియోలు నేను చూపించాను, కాకపోతే రెండిట్లో ఒకటి వైరల్ అయిందనమాట. రాయి విసిరిన ప్లేస్ అక్కడ వివేకానంద స్కూల్ ఉంది. ఆ స్కూల్ యాక్చువల్లీ సెలవు రోజు కాబట్టి తెరిచే ఉంది, తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయి. ఇక్కడ అనుమానాలు ఏంటంటే, అసలు అక్కడ విద్యుత్ సరఫరా లేనప్పుడు ఎందుకు అనుమానించారు? ఆ స్కూల్ తెరిచి ఉన్నా సరే అందులోకి ఎందుకు భద్రతా సిబ్బంది ముందే వెళ్ళి తనిఖీ చేయలేదు? ఇవన్నీ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వ్యూహాత్మకంగా వివేకానంద స్కూలు గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపికంట, చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చని స్కూల్ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కుడివైపు తిరుగుంటే ఎడం వైపు నుంచి వచ్చి దాడి చేశారు, క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ వినియోగించినట్టు నిర్ధారణ అని ఆ దగ్గరలో ఉన్న సెల్ టవర్స్ లిమిట్స్లో ఎవరెవరు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఆ ఘటన జరగడానికి ఒక 6 అవర్స్ ముందు నుంచి ఎవరెవరి మధ్య ఎటువంటి కన్వర్జేషన్స్ జరిగాయి, రిపీటెడ్ కాల్స్ ఏమున్నాయి, ఇలా వీటన్నింటినీ పోలీసులు తెప్పించుకొని విశ్లేషించుకొని కొంతమంది అనుమానితులను కూడా గుర్తించి వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు. కొంత పురోగతి జరిగింది కేసులో అని పోలీసుల వెర్షన్. పర్లేదు, ఒక 40 to 50% పురోగతి జరిగింది. కొంతమంది అనుమానితులను మేము విచారిస్తున్నాము, మేబీ ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి అని చెప్తున్నారు. అది బాగానే ఉంది. అయితే ఇక్కడ అనుమానించాల్సిన వ్యవహారం కూడా మనం మర్చిపోకూడదు. సీఎం గారు అంటే రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన భద్రత రాయి తగిలిన వెంటనే ఆయన చుట్టూ వలయంగా వచ్చేయాలి. అసలు హుటాహుటిన చూడండి, మీరు పొంగనూరు నియోజకవర్గంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు అప్పుడు ఆయన భద్రతా సిబ్బంది ఏం చేశారు? ఇమీడియట్గా పైకి లేచి అవి అడ్డం పెట్టారు కదా, స్టోన్ గార్డ్స్ అడ్డం పెట్టారు, బుల్లెట్ ప్రూఫ్ అవి అడ్డం పెట్టారు. మరి ఇక్కడ ఎందుకు ఇమీడియట్గా అలా స్పందించలేదు అనేది ఒక ప్రశ్న. యాక్చువల్లీ అంటే అక్కడ మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాలను ముందే గుర్తించి అక్కడ పోలీసులు మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ మార్గంలో 1కి 2 సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. 2 అంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదులు తెరిచే ఉన్నాయి. ఆ భవనం అంతా ఖాళీగా ఉంది. అయినా అక్కడ భద్రతా సిబ్బంది ఎందుకు పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించి భద్రతాపరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. కానీ అలాంటివన్నీ ఎందుకు చెయ్యలేదు? అలాగే ఘటన జరిగిన తర్వాత ఎందుకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు? అలాగే గంటల కొద్దీ ట్రాఫిక్ ఎందుకు ఆపేస్తున్నారు? కరెంటు పోయినా ఎందుకు అనుమతి ఇచ్చారు? విద్యుత్ ఎందుకు నిలిపేశారు? చీకట్లో బస్సు మీదే సీఎంను ఎందుకు నిలబెట్టారు? ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగిందని టీడీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి? పోలీసుల పాత్రపై సందేహం. ఒక రాయి 2 కళ్ళు ఒకరి కాలిని గాయపరిచిందా?
సునీత, షర్మిల, భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. తెదేపానాథ ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ వాళ్ళు చేస్తున్న విమర్శలు అవి ఇవి ఉన్నాయి. అంటే దీని చుట్టూ అనేక కోణాల్లో రకరకాల మాటలు బయటకు వస్తున్నాయి. టీడీపీ వాళ్ళు కొన్ని చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు కొన్ని చెప్తున్నారు, ఇవన్నీ. కానీ కొన్ని ఘటనలు మర్చిపోకూడదు. నిన్న ఈసీకి ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఆ కంప్లైంట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ రాళ్ల దాడి జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలో ప్లకార్డులు బయటకు వచ్చాయంట. అంటే ముందుగానే వీళ్ళు ప్లకార్డులు ఏమైనా రెడీ చేసి పెట్టుకున్నారా? ఈ ఘటన జరుగుద్దని ముందే తెలుసా? ముందుగానే వీళ్ళు ప్లకార్డులు రెడీ చేసుకున్నారా చంద్రబాబు గారి మీదకి నెట్టేయడానికి అనేది ఒకటి. అలాగే వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుడు ఒక 4 రోజుల ముందే ట్వీట్ చేశారంట, 4 రోజుల్లో సంచలనం జరగబోతోంది, ఎన్నికలు 3 మార్చబోతోంది అని. ఆ ట్వీట్ కూడా ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వర్గాలు బాగా వైరల్ చేస్తున్నాయి. 4 రోజుల ముందే ఆయనకి ఎలా తెలుసు, ఆయన ఎందుకు చెప్పారు అని. అలాగే డ్రోన్లు ఎందుకు దిగిపోయి, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. సో దాడి జరిగిన 24 గంటల తర్వాత మనకున్న అనుమానాలుగానే మిగిలిపోయాయి. ఒక్కదానికి సమాధానం దొరకలేదు. సో ఈ అనుమానాలుగానే మిగిలిపోతే అది వైసీపీకే నష్టం. ఆ అనుమానాలు నివృత్తి జరిగితే క్లియర్గా, స్పష్టంగా ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏం జరిగింది అనేది స్పష్టంగా చెప్తే, ప్రజలకు తెలిస్తే వైసీపీకి నష్టం ఉండదు. నమ్ముతారు. ఈ రాయి దాడి ఘటన నిజమే అని నమ్ముతారు. సింపతి రావచ్చు కూడా. కానీ దీన్ని నిర్ధారించలేకపోతే, ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళే, పోలీసులు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. సో దీన్ని కనుక నిర్ధారించలేకపోతే, ఆధారాలతో సహా బయట పెట్టలేకపోతే, భద్రతా వైఫల్యం ఒకటి కారణం, ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో వాళ్ళు స్పందించిన తీరు అనుమానాస్పదం, అధికారంలో ఉన్నప్పటికీ నిందితులు ఎవరు అలా చేశారో గుర్తించకపోవడం ఈ మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. సాధారణ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, సగటు రాజకీయ విశ్లేషకులు అనుమానించే అంశాలు ఇవన్నీ ఉన్నాయి. సో అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిగ్గు తేల్చడం అంత కష్టమేమీ కాదు. పోలీసులు కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా దీనిలో రాజకీయ కుట్ర, లేదంటే సింపతి కోణము, సానుభూతి డ్రామాలు ఇవేమీ లేకపోతే యాక్చువల్లీ 24 గంటల్లో ఈ పాటికే బయట పెట్టేయాలి, కనిపెట్టాలి. కాకపోతే అంత ఈజీ కాదు. అక్కడ కరెంటు పోయింది కాబట్టి ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా గుర్తించడం కష్టం కాబట్టి అంత ఈజీ కాదు. సో ఇది లేట్ అయ్యే కొద్దీ, ఈ దర్యాప్తు సాగుతున్న కొద్దీ వీళ్ళేమీ తేల్చరు అని ప్రజలు మాట్లాడుకుంటే ఆ డ్యామేజీ వైసీపీకి అని ఖచ్చితంగా చెప్తున్నా. ఎంత త్వరగా ఈ కేసును క్లోజ్ చేస్తే, ఎంత త్వరగా ఈ ఇష్యూని క్లోజ్ చేసి నిందితులు ఎవరనేది చెప్పేస్తే వైసీపీకి అంత మంచిది. దీన్ని సాగదీస్తూ ఉంటే మాత్రం వీళ్ళు కావాలని సాగదీస్తున్నారు, కావాలని రచ్చ చేస్తున్నారు, కావాలని దాని మీద ఇచ్చేశారని ప్రజలు మాట్లాడుకుంటారు. అది వైసీపీకి నష్టం. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనమాట. ఈ ఘటన జరిగి 36 గంటలైనా ఇప్పటికీ కూడా ఏమీ బయటికి రాలేదు. ఇంకా అనుమానాలుగానే మిగిలిపోయాయి. థ్యాంక్ యూ.